హెచ్సి విషయానికి వస్తే ఏం చెప్తారు? సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద దుమారం రేగిందో అందరికీ అంటే తెలుసు. ఒకటమ్మా స్టూడెంట్స్ ని మాత్రం ఆడపిల్లలు అని కూడా చూడకుండా కర్రలతో లాఠీలతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళినటువంటి వైనం కనిపించింది. ఒకటమ్మా ఒకటి, ది సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద ఇష్యూ. ది సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ నౌ ఇన్ ది సుమోటో తీసుకొని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, దే ఆర్ ట్రయింగ్ టు డూ సమ్ జస్టిస్ టు ది ఎఫెక్టెడ్ పార్టీస్. Firstly, now there is a report submitted by the Registrar General of the High Court. That is there. And secondly, Revanth Reddy government is trying to rather put across their point of view to make the court believe that, all that galata which has happened is only artificially engineered through the help of artificial intelligence అనేది వాళ్ళ భావన. మొత్తానికి రేవంత్ రెడ్డి తన నాశనాన్ని తానే కోరితెచ్చుకొని ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. సో రేపు 16th నాడు ఆ కేసు విచారణకు వస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా వస్తుంది. సుప్రీంకోర్టు విల్ సర్టెన్లీ డెలివర్ ఎ డెసిషన్. ఇప్పుడు ఇది ప్రభుత్వ భూమా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమా లేకపోతే ఇతరత్ర ఎట్లా ఉన్నా ఒక వృక్షాలను కట్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఏది పాటించకుండా అసలు మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఊహిద్దాం, అక్కడ చెట్లు లేవు, వృక్షాలు లేవు, ఏది లేవంటే అంతంత పెద్ద జేసీబీలు అన్ని సంఖ్యలలో ఎందుకు పోవాలి? అంత ఫ్లడ్ లైట్ల యొక్క అవసరం ఏముంది? ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు అన్ని చిన్న చిన్న చెట్లే అనుకో, మామూలుగా జేసీబీ పెట్టి కొట్టేయచ్చు. అక్కడ ఫ్లోరా అండ్ ఫానా ఉంది కాబట్టి, అక్కడ వెజిటేషన్ దెబ్బతింటుంది కాబట్టి, యానిమల్స్ నష్టపోతాయి కాబట్టి వాళ్ళు ఫ్లడ్ లైట్ పెట్టుకొని నైట్లో కార్యక్రమాలు జరిపినారు. అకార్డింగ్ టు ది రిజిస్ట్రార్ రిపోర్ట్, రఫ్లీ అబౌట్ 400 ట్రీస్. ఈవెన్ హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా చాలా డెస్పరేట్ గా బిహేవ్ చేశారు ఆ టైంలో. అదే కదా, రేవంత్ రెడ్డి హ్యాస్ నో రెస్పెక్ట్, రిగార్డ్ ఆర్ కన్సర్న్ ఫర్ ది రూల్ ఆఫ్ లా. హీ డజంట్ బాదర్, హీ డజంట్ కేర్. ఈవెన్ అతను పార్టీ హైకమాండ్ను కూడా కేర్ చేస్తున్నట్టుగా లేదు. అంటే నా జీవిత లక్ష్యం నెరవేరింది, ఎంతకాలం ఉంటే అంతకాలము నాకు నచ్చిన విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటా అనే ఒక ధోరణిలోనే ఆయన పరిపాలన సాగుతుందమ్మా. ఇటు పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కాంగ్రెస్ అంటేనే ఇట్స్ ఎ డివైడెడ్ హౌస్, వాట్ దే టాక్ నో బడీ నోస్. ఎందుకంటే అక్కడ సంయమనం అనేది ఏది ఉండదమ్మా. ఒక ఐడియాలజీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాలి పార్టీ, దానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, దానికి ఒక విధాన నిర్ణయాలు ఉంటాయి. దీనిలో విధాన నిర్ణయాలు ఎవరు మాట్లాడాలి, అనవసరమైన విషయాలు ఎవరు మాట్లాడాలి, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఏముండదు. ఎవరికి ఏది దోస్తే అదే మాట్లాడేస్తారు. ఇటు పాలన విషయం కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేనట్లు కనబడుతుంది. ఎందుకంటే రోజు ఇప్పుడు మొన్నటిదాకా చూసుకున్నట్లయితే ఎస్ఎల్బిసి, ఇది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ విషయం జరిగింది, గోదావరి వాటర్స్, రకరకాల సమస్యలు. అంటే రోజుకు ఒక సమస్యని అది మీడియాలో హైలైట్ అవ్వడం, లేకపోతే ఛానల్స్లో హైలైట్ అవ్వడం, ఇదే జనంలో చర్చ జరుగుతుంది తప్ప ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు, 421 హామీలు లేవు, స్టూడెంట్స్కి ఇచ్చిన హామీలు లేవు, లేకపోతే ఉద్యమకారులకి ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, అంటే వీటి విషయాలన్నీ పక్కదార పట్టేసాయి. అంటే ఒకటమ్మా, దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే రాష్ట్రంలో మీడియాను వర్టికల్గా చీల్చేసినాడు. బీసీలను చీల్చేసినాడు, ఎస్సీలను చీల్చేసినాడు, ఎస్టీలను చీల్చేసినాడు. ఈ రకంగా ఏంటంటే విభజించి పాలించు అనేటువంటి ఒక పద్ధతి లోపల రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకాలకి సంభవం ఈ గ్రూప్స్ కూడా విక్టిమైజ్ అవుతున్నాయి. వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఆలోచన సరళంతా ప్రజలను పట్టి వేధిస్తున్నటువంటి సమస్యల మీద ప్రజల అటెన్షన్ ఉండకుండా డైవర్షనరీ టాక్టిక్స్ అడాప్ట్ చేస్తున్నారు అనే విషయం చెప్పడానికి ఎవరు ప్రయత్నం చేయకపోగా రేవంత్ రెడ్డి చేతిలో పావుల్లాగా మారి కొంతమంది రేవంత్ రెడ్డిని పొగడము, రకరకాల వ్యవహారాలు చేయడం జరుగుతున్నట్టు. ఇది ఎంతో కాలం ఉండదు, ఇది తాత్కాలికంగా ఉపశమనమే జరిగినా రేవంత్ రెడ్డి పాలన సరిగా లేదు అనేటువంటి మళ్ళీ ఒకసారి ప్రజలకు తీర్పు చెప్పే అవకాశం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఆయనకి మట్టి గర్పించేటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అది లా అండ్ ఆర్డర్ అమ్మా, లా లేదా ఆర్డర్ లేదు. అసలు చూస్తుంటే ఎన్ని అత్యాచారాలు, ఎన్ని రకాల సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అసలు దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ వాట్స్ ఎవర్. అండ్ మోర్ ఓవర్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. ది సూనర్ ద బెటర్ ఫర్ ది కాంగ్రెస్ హైకమాండ్ టు వేకప్ అండ్ టేక్ కరెక్టివ్ మెజర్స్ బై రిప్లేసింగ్ Revanth Reddy with somebody else who is committed to the party ideology and who is committed to the all-round progress of the state. డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఇటు రఘునందన్ కానీ లేకపోతే ధర్మపురి అరవింద్ కానీ రీసెంట్గా బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా హెచ్సి భూముల విషయంలో మాట్లాడుతూ మై హోమ్ విహంగా గురించి తీసుకొస్తూ రోడ్డు విషయంలో మాట్లాడుతూ వచ్చారు. అంటే కంప్లీట్గా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫేవర్ చేస్తున్నట్ట, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలన్నప్పుడు
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడాలన్నప్పుడు బండి సంజయ్ కానీ రఘునందన్ కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయి. ఛానల్స్ లో డిబేట్స్ లోకి పోయి మరి కూర్చొని మాట్లాడుతున్నారంటే ఈ రోజు అదేనమ్మా, అదే నేను మీకు అందుకే చెప్పాను కదా, ది స్టేట్ బీజేపీ యూనిట్ ఈజ్ అండర్ ది థంబ్ ఆఫ్ కిషన్ రెడ్డి. Okay. కిషన్ రెడ్డి ఈస్ లిటరల్లీ ఏ మెంటల్లీ స్లేవ్ టు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉంది, అందుకోసం ఆ రకంగా చాలా విపరీతంగా బీజేపీ స్టేట్ యూనిట్ యొక్క ప్రవర్తన ఉంది. మరో పక్క నుంచి చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అదంతా అవుతుంది, పబ్లిక్ కన్సంప్షన్కు మాట్లాడేదే. తెర వెనుక వాళ్ళందరూ ఒకటి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లూటింగ్ ది స్టేట్, దట్స్ ఆల్. అసలు కిషన్ రెడ్డిని నోబడీ హెస్ వ్యూడ్ హిమ్ యాజ్ ఎ సీరియస్ పాలిటిషియన్. హీ హెస్ నెవర్ వర్క్డ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది పార్టీ. ఆయన వేరే వాళ్ళ దయాదాక్షిణ్యాలతో గెలిచిందే తప్ప సొంత మద్దతుతో అక్కడ ఇక్కడ గెలిచే సందర్భాలు ఏవి లేవు. ఈవెన్ యాజ్ అన్ ఎమ్మెల్యే నేను ఆయన ఎప్పటి నుంచి పార్టీలో సామాన్య కార్యకర్త అప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఈజ్ అ స్పైన్లెస్ పాలిటిషియన్. రైట్. యూట్యూబ్ ఛానల్స్ అంటే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే ఏదైనా వార్త వేసినా కూడా అన్నోన్ ర్యాండమ్ పర్సన్స్ తోటి కంప్లైంట్స్ ఇప్పించి ఎంటైర్ ఆఫీస్ని కొలాప్స్ చేసే అటువంటి పరిస్థితులకి అదే ఆ శంకర్కు సంబంధించిన విషయం నేను కూడా నాట్ అబౌట్ శంకర్, రీసెంట్ గా చిత్రగుప్త అనే ఛానల్ మీద కూడా వెళ్ళి డైరెక్ట్ గా దాడి చేయడం, అసలు అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇది వరకు ఎప్పుడు లేవు. ఈ అంటే మీడియా ఏకీకృతంగా లేదు. ఒకటి, మీడియాలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి, తర్వాత విభజించబడ్డది మీడియా, కాబట్టి ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే ఇట్లాంటి రాజకీయాలకు అతీతంగా ఒక కొహిజివ్ యూనిట్ లాగా ఒకవేళ మీడియా ఉంటే ఈ రకమైనటువంటి దమనకాండను ఆపుకోవచ్చు, రాష్ట్రాన్ని కూడా ఒక క్రమశిక్షణలో పెట్టచ్చు. క్లియర్ కనపడుతుంది. అంటే శాటిలైట్ అంతా కూడా ఒక తీరు అయిపోయింది, శాటిలైట్ జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు. ఒక పక్క నుంచి శాటిలైట్ లో చేసి యూట్యూబ్ లోకి వచ్చి నడుస్తున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కరెక్టేనమ్మా. అంటే ఇప్పుడు ఇది ఒక మ్యాడ్ కాంపిటీషన్ తయారైంది. మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి తతంగం ఒక రకంగా పార్షియాలిటీ ఎక్కువైపోయింది. మీడియా క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది అనమాట. అది జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి వీటిని ఆపాలంటే ఏం చేయాలి చూడాలి. ఇప్పుడు ఇంకా కొంత విరుగుట కొరకే అని ఇంకా కొంత విచ్చలవిడితనం కనపడాలా. ఆ తర్వాత ది కోర్ట్స్ వుడ్ ప్రివేల్ ఓవర్. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ లిబర్టీ దట్ ఈస్ గ్రాంటెడ్ టు ది ప్రెస్ ఆర్ ఎనీబడి ఈజ్ సబ్జెక్ట్ టు సర్టెన్ లిమిటేషన్స్. సో ఒక దశ దాటిన తర్వాత కోర్ట్స్ మే ఇంటర్వీన్ ఆర్ సివిక్ సొసైటీ మే ఇంటర్వీన్ ఆర్ సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. కాబట్టి ఇప్పుడే మనం తొందరపడి నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు.